ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని యోగానంద శర్మ, శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపూరియం, మణికొండ, హైదరాబాద్ 9494409777 సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్లో నక్షత్ర ప్రకరణం గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు పుష్యమి అనబడేటువంటి నక్షత్రం గురించి తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, 4 పాదములు కర్కాటక రాశిలో ఉంటాయి ప్రధానం. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వర గ్రహ భగవానుడు. కర్కాటక రాశి, శని నక్షత్రం, యోగప్రదమైన నక్షత్రం. చంద్రుడు పుష్యమి నక్షత్రం స్వక్షేత్రంలో ఉన్నటువంటి ఫలితాలు. మనకి జాతక భావంలో అనేక రకాలైనటువంటి యోగములు ఉంటాయి, అవస్థలు ఉంటాయి. అవస్థ అంటే స్థితి ఉన్నటువంటి ప్రదేశం. స్వస్థావస్థ, దీప్తావస్థ, ముదితావస్థ, కిలావస్థ, శక్త్యావస్థ, భీత్యావస్థ, ఖలావస్థ, పీడ్యావస్థ, ఇలా అనేక రకములైనటువంటి స్థానములు. ఇది ఏం చెబుతాయి జాతక ప్రకరణంలో అంటే, ఒక్కొక్క అవస్థలో ఉన్నప్పుడు ఏమంటే శర్మగారు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నవాడు ఏం చేస్తాడు, కలలు గంటం తప్ప దేనికన్నా ఉపయోగమా? మెలకువతో ఉన్నారండి, భోజనం చేస్తున్నారండి, స్నానం చేస్తున్నారండి, పూజలో ఉన్నారండి, ప్రశాంతంగా ఉన్నారండి, కోపంగా ఉన్నారండి. ఇవి స్థితులు ఉన్నటువంటి సిచ్యుయేషను. ఆయా స్థితిని బట్టి ఆ వ్యక్తి యొక్క పని విధానం, ఆలోచన విధానం, మనస్సు బాగా కోపం రౌద్రావస్థలో ఉన్నటువంటి సమయంలో ఆయన్ని గెలవటానికి వెళ్ళా మంత్రి గారిని తిట్టిపోస్తాడు తప్ప మన పని ఏమన్నా చేస్తాడా? యూజర్లెస్ ఫెలో దేనికి వచ్చామని అరుస్తాడు. ఆయన్ని మనం తిరిగి అరవగలమా? ఏమీ చేయలేము, ఏమనలేము. అదే మంచి సరదాగా చాలా చక్కగా ప్రశాంతంగా ఆనందంగా ఉన్న సమయంలో వెళ్ళండి, గబగబ మన పనులు అవుతాయి, సాధారణంగా ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, కష్ట సుఖాలు అడుగుతారు. ఇది గ్రహము కూడా ఆయా అవస్థలలో మన జాతకాలలో ఉన్నప్పుడు చాలామంది చెప్తారు, ఏమండి నా జాతకంలో గురువు చాలా మంచి ప్రదేశంలో ఉన్నాడు, చాలా యోగాలు ఇస్తానన్నాడు అంటే ఏ అవస్థలో ఉన్నాడు? ఇలా మళ్ళీ ఉప అవస్థలు అనేకం ఉంటాయి. ఈ ఉప అవస్థలలో కూడా 144 రకాల ఉప అవస్థలు ఉంటాయి, అంటే సబ్స్టిట్యూట్స్. ఇవన్నీ మీ జాతకంలో సంపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఉపయోగపడేటువంటి గ్రహం కూడా దేనికి ఉపయోగపడట్లేదు, ఫలితాలు ఇస్తుంది అని ఆశించిన సమయంలో నెగటివ్ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి, పాజిటివ్గా ఉన్నట్టుండి నెగటివ్గా దేనికి మారుతున్నాయి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండ్ ఫిక్స్డ్ ఇన్ యువర్ హార్ట్ చార్ట్. ఇది మీరు తెలుసుకోవలసినటువంటిది ముందు జాతక భావం. ఏమంటే అక్కడికి వెళ్ళాము మాకేం జరగలేదు. ఒక్కసారి శ్రీపీఠం రుద్రాక్షశాలలో కూడా మీ సంపూర్ణ జాతకం ఆడియో రికార్డు పొందండి. అలా అవుతుంది, ఇలా అవుతుంది అని చెప్పటం కన్నా ఒకసారి వింటే కదా, చూస్తే కదా తెలిసేది, తింటే కదండి రుచి తెలిసేది. ఏమంటే నేను ఆ హోటల్లో వంకాయ కూర తిన్నాను బాగుండలేదు, ఈ హోటల్లో వంకాయ కూర తిన్నాను బాగుండలేదు అంటే నువ్వు చక్కగా ఇంట్లో వంట చేసుకొని తిను, ఎంత రుచిగా ఉంటుందో నీకు తెలుస్తుంది. అలాగే శ్రీపీఠం రుద్రాక్షశాలలో ఒక్కసారి కన్సల్ట్ చేయండి, సంపూర్ణ వివరాలు మీ జాతకరీత్యా తెలుసుకోండి. ఈ పుష్యమి నక్షత్రం యొక్క 2వ భాగం రేపటి రోజున తెలుసుకుందాం.